మనం రోజు ఫుడ్ తినడం కామన్, కానీ ఈ ఫుడ్ టైమ్స్ ని బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అని ఎందుకు పిలుస్తారు? అండ్ ఈ పేర్లు ఎప్పటి నుంచి వచ్చాయో తెలుసా? ఈ వీడియోలో చెప్తా. వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1, బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ ప్లస్ ఫాస్ట్. నైట్ లో ఫాస్టింగ్ ఉంటాం కదా, మార్నింగ్ లో ఫాస్టింగ్ బ్రేక్ చేయడం వల్లనే బ్రేక్ ప్లస్ ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అని పిలుస్తారు. అండ్ ఇది 15th సెంచరీలో ఫస్ట్ యూజ్ అయింది. నెంబర్ 2, లంచ్. లంచ్ అనే వర్డ్ లంప్ నుంచి వచ్చింది, అంటే ఫుల్ మీల్. తర్వాత లంచియన్ గా మారింది. తర్వాత మెల్లిగా ఇది షార్ట్ లో లంచ్ అయిపోయింది. ఈ లంచ్ అనే నేమ్ 17th సెంచరీలో స్టార్ట్ అయింది. అండ్ థర్డ్ వన్, స్నాక్స్. ఈవినింగ్ లో లైట్ గా తినేది స్నాక్స్. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ లో స్నాషియన్ అనే వర్డ్ నుంచి వచ్చింది. స్నాక్స్ అంటే బైట్ చేయడం. ఇది 14th సెంచరీలో ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ నెంబర్ 4, డిన్నర్. డిన్నర్ అనే వర్డ్ ఫస్ట్ 13th సెంచరీలో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఫ్రెంచ్ లో ఇది డిన్నర్, మెయిన్ మీల్ ఆఫ్ ది డే. యాక్చువల్ గా ఎర్లియర్ డేస్ లో నైట్ హెవీగా తినేవాళ్ళు, అందుకే ఫైనల్ మీల్ ని డిన్నర్ అని పిలుస్తారు. వీటన్నిటికి డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. స్పానిష్ లో లంచ్ అంటే అల్ముయర్జో, జపాన్ లో బ్రేక్ఫాస్ట్ అంటే అసాగోహాన్, ఫ్రాన్స్ లో డిన్నర్ అంటే డైనర్. ఇలా రకరకాల కంట్రీస్ లో రకరకాల నేమ్స్ ఉన్నాయి, కానీ అందరూ కడుపు నింపుకోవడంలో అయితే సేమ్. పేర్లు ఎన్ని మారినా మాత్రం తినాలనే ఫీలింగ్ మాత్రం సేమ్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.